హాయ్ అండి. సర్వపిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను జొన్న పిండిని అయితే వాడానండి. దానికోసం కచ్చా పచ్చాగా దంచేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఎర్రగడ్డని వేసేసుకొని తురిమి పెట్టేసుకున్న సొరకాయని, అలాగే కొంచెం నువ్వుల్ని, కొద్దిగా జీలకర్రని కూడా వేసేసుకున్నాను. ఇంకా వాటర్ మీకు అవసరం అనుకుంటే కొంచెం కొంచెంగా అయితే వేసేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం అంటే కొంచెమే వాటర్ అయితే అవసరం పడింది లాస్ట్లో. అందులో జొన్నపిండిని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా కలిపి పెట్టేసుకున్నాను. సర్వపిండిని చేయటం నేను ఇదేనండి ఫస్ట్ టైం. నాకు అసలు సర్వపిండి అనేది నేను విన్నాను కానీ వీడియోస్లో చూడడం కానీ ఎప్పుడైతే దాని టేస్ట్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం నేను బియ్యం పిండితో ఎందుకు జొన్న పిండి అయితే ఇంకా హెల్దీ అండ్ టేస్టీ కదా అనేసి నేను జొన్న పిండితో అయితే ఇలా చేశానండి. చాలా చాలా బాగా వచ్చేసింది. మందంగా ఉన్న ఒక ప్యాన్ని తీసేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలాగైతే హోల్స్ పెట్టేసుకొని సర్వపిండిని రెడీ చేసుకున్నాను. చాలా ఎమ్మీగా ఉంది అండ్ క్రిస్పీగా కూడా ఉంది. కాకపోతే జొన్న పిండితో మనం చేసేటప్పుడు కాస్త పల్చగా చేసుకున్నట్లయితే మనకు చాలా క్రిస్పీగా వస్తుంది. మందంగా చేసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్గా వస్తుందండి. నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ని కూడా అసలు యూజ్ చేయలేదు. జస్ట్ కొంచెం అంటే కొంచెం ఆయిల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక లిడ్ని క్లోజ్ చేసేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ, అంటే ఏదైనా మాడిపోతుందేమో అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్లేమ్ని కాస్త సిమ్లో మీడియంలో అలా పెట్టేసుకొని కాల్చేసుకున్నాను. చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది. ఇలా ఒక్కసారి జొన్నపిండితో కూడా ట్రై చేయండి. తెలంగాణలో సర్వపిండి అయితే ఫేమస్ కదా, మన రాయలసీమలో. ఇది నాకు తెలిసి చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదండి ఈ ప్రాసెస్లో చేయటం అయితే. సో ఈ తెలంగాణ స్టైల్ సర్వపిండికి మన రాయలసీమ టచ్ ఉండేలాగా జొన్నపిండితో చేశాను. చూసారా, చాలా చాలా ఎమ్మీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.